హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఆడపడుచు ఇంటికి వెళ్ళానండి. బండివారింట రూపవారి వంట తాను తయారు చేసిన కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీ చూద్దాం రండి. తయారీకి కావలసిన పదార్థాలు చూస్తున్నారు కదా. కారం, ఉప్పు, వెల్లుల్లి, నూనె, పసుపు, కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని చింతపండును వేడి నీటిలో ఈ విధంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును పక్కన పెట్టుకోవాలి. చింతపండుని ఈ విధంగా నానబెట్టుకుంటే గుజ్జు తీయడము చాలా తేలికగా అవుతుంది. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఇందులో మెంతులు వేసి దూరగా వేయించుకోవాలి. కొత్తిమీర నిల్వ పచ్చడికి మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మెంతులు కొద్దిగా వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దూరగా వేయించుకోవాలి. మెంతులు, ఆవాలతో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని మూడింటిని దూరగా వేయించుకోవాలి. కొత్తిమీరలో ఈ మెంతి, ఆవాలు, జీలకర్ర పౌడరు వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె వేసి కొత్తిమీరని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదే బాణీలో కొద్దిగా నూనె వేసి చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, మెంతి, ఆవాలు, జీలకర్ర పొడి వేసి దగ్గరకు వచ్చి పక్కన పెట్టాలి. ఒక కడాయిలో నూనె వేసి పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లితో వేసుకున్న పోపు చల్లార్చి పక్కన పెట్టుకొని ఇందాక తయారు చేసుకున్న కొత్తిమీర, చింతపండు గుజ్జు ఈ రెండింటి మిశ్రమాలన్నింటినీ మిక్సీ పట్టుకొని మెత్తగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన కొత్తిమీర పచ్చడిని పోపులో ఈ విధంగా వేసి నూనె, పోపు దినుసులు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇంగువ వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా తయారైన కొత్తిమీర పచ్చడి చూశారు కదా, చాలా రుచికరంగా ఉంటుందండి. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.